హాయ్ హలో అండి, మంచి స్నాక్ రెసిపీ చూడండి. పఫ్ ఎమ్మి ఎమ్మి. మంచిగా కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఎల్లిపాయలు పచ్చిమిర్చిని మంచిగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటాను మంచిగా ఒక 2 కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేను చూపించిన మసాలాలన్నిటిని వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఒక్క 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ అయిన తర్వాత మంచిగా దీంట్లోకి మనం పన్నీర్ యాడ్ చేద్దాము. పన్నీర్ కొంచెం 1 మినిట్ ఫ్రై అయితే చాలు, మొత్తం ఫ్రై అవ్వనవసరం లేదు. 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి ఫిల్ చేసేసుకోవడమే. తర్వాత ఈ బ్రెడ్ని ఈ విధంగా మనం ఈ స్టఫ్ని ఫిల్ చేసుకున్న తర్వాత దీని మీద చీజ్ ఉంటుంది కదా, మంచి చీజ్ ప్లేట్ ఈ విధంగా చీజ్ని పెట్టేసుకొని దీని మీద ఉల్లిపాయను మంచిగా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు కారం వేసేసుకొని అందులోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మైనీస్ ఉంటుంది కదా, మసాలా మైనీస్, వైట్ మైనీస్ ఉంటుంది, మసాలా మైనీస్ ఉంటుంది. మంచిగా ఈ మసాలా మైనీస్ని పెట్టేసుకొని ఇంకొక బ్రెడ్కి ఇంకొక హాఫ్ ఉంటుంది కదా పీసు, దానికి పెట్టేసుకొని దీని మీద ఫిల్ చేసేసుకొని మంచిగా బటర్ అండ్ కచ్చప్ వేసేసుకొని కడాయిలో ఒక్క 1 మినిట్ మంచిగా ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫ్రై చేసేసుకొని తినేసేయడమే అండి. చాలా ఎమ్మీ స్నాక్ అండి. చీజ్ అయితే మంచిగా బ్రెడ్కి ఈ విధంగా మంచిగా వచ్చేస్తుంది సాగి. హోటల్లో చూపించిన విధంగా ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఎమ్మీగా ఉంటుంది. లొట్టలు వేసుకుంటే ఖతం అయిపోతుంది అనమాట. సేమ్ బయట ఫుడ్ లాగానే చాలా ఎమ్మీగా, హెల్దీ ఆల్సో. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ట్రై ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. చీజ్ బ్రెడ్ బర్గర్ అండి, మినీ బర్గర్ అనమాట. చీజ్ మినీ బర్గర్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఎమ్మీ మంచిగా ఉంది. చీజ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది.